హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు సోనీ హార్డ్ డిస్క్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అనేది అన్బాక్స్ చేసి చూపించాను ఫ్రెండ్స్. ఇది చూడండి ఒకసారి దీని యొక్క అన్బాక్సింగ్ అనేది. ఇది నేను ప్రీవియస్గానే కొన్నాను. నేను కొద్ది రోజులు వాడిన తర్వాత దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను నా యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది. అయితే ఇది 1 TB హార్డ్ డిస్క్ ఫ్రెండ్స్. ఇది ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. నాకు అరౌండ్ 3300 అలా పడింది. ఆఫర్లో కొన్నాను నేను అప్పుడు. ప్రజెంట్ ఇప్పుడు మనకి 4000 ప్రైస్ ఉంది దీని యొక్క ప్రైస్ అనేది. మనకి ఈ ప్రైస్కి ఇది వర్తా కాదని చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని యొక్క అన్బాక్సింగ్ అనేది చూడండి. మొబైల్ కనెక్ట్ చేస్తాను, ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తాను, నెక్స్ట్ మన ఆండ్రాయిడ్ టీవీ కూడా కనెక్ట్ చేస్తాను. వర్కింగ్ ఎలా ఉందనేది లాస్ట్లో యొక్క యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇది సోనీకి సంబంధించిన హార్డ్ డిస్క్ ఫ్రెండ్స్. 1 TB హార్డ్ డిస్క్ ఇక్కడ చూడొచ్చు మీరు. HDB1 దీని యొక్క మోడల్. ఈరోజు ఇది నేను మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇదివరకు యాక్చువల్గా నేను ఇది ఆఫర్లో కొన్నాను, యూజ్ చేశాను కూడాను. మీకోసం మళ్ళీ ఇది ఒకసారి అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను. అసలు హార్డ్ డిస్క్ కొనేటప్పుడు ఏమేమి చూడాలనే ఉద్దేశంతో. ఓకే ఫ్రెండ్స్, ఇది చూస్తే పైన చూసినట్లయితే మనకి 1 TB HDB1 అనేది మోడల్ నెంబరు. ఇక్కడ చూసినట్లయితే చూడొచ్చు మనకి ఇది విండోస్ ఓఎస్కి, మ్యాక్ ఓఎస్కి. మ్యాక్ అంటే మీకు తెలిసిందే, యాపిల్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే USB 3.1. మెయిన్గా చూడాల్సింది ఇదే ఫ్రెండ్స్. యాక్చువల్గా మనం ఇప్పుడు కొనేటప్పుడు ఏదైనా సరే USB 3.1 అలా ఉండేలా చూసుకున్నట్లయితే మనకి డేటా ట్రాన్స్ఫర్ అనేది ఫాస్ట్గా ఉంటుందన్నమాట. 2.1 కన్నా 2.0 కన్నా చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి కంపాటబుల్ డివైజెస్ అని ఇచ్చారు. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే సోనీ బ్రాండింగ్ ఉంది, ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రైస్ విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ యాక్చువల్గా 6700 పెట్టారు. 3300 అలా కొన్నాను నేను. ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ అనేది ఏంటంటే 4000 పైనే ఉంది ప్రజెంట్. ఓకే ఫ్రెండ్స్, మనకు బ్యాక్ చూసినట్లయితే ఈ విధంగా మేడ్ ఇన్ చైనా ఉంది, బార్ కోడ్ ఉంది, ఇంకా మోడల్ నెంబర్ ఉంది, ఇంకేం లేదు. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఒక స్టిక్కర్ నెక్స్ట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు 3 years లిమిటెడ్ వారంటీ ఉంది. 3 సంవత్సరాల వారంటీ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నేను అన్బాక్స్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనకు హార్డ్ డిస్క్ అనేది ఇలా ఒక కవర్లో ఇవ్వడం జరిగింది. హార్డ్ డిస్క్ అనేది పక్కన పెడతాను. నెక్స్ట్ కనుక చూస్తున్నట్లయితే మనకి USB కేబుల్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది USB అనమాట. ఇది అనేది ఇలా ఉంటుంది కనెక్ట్ చేయడానికి మనకి హార్డ్ డిస్క్కి. ఈ కేబుల్ కూడా పక్కన పెడదాం. నెక్స్ట్ ఇంట్లో కనుక చూస్తున్నట్లయితే మనకి సోనీ లిమిటెడ్ వారంటీ 3 years అనేది ఇవ్వడం జరిగింది. లిమిటెడ్ వారంటీ కార్డ్ అనేది ఒకటి. నెక్స్ట్ యూజర్ మాన్యువల్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది పక్కన పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హార్డ్ డిస్క్ అనేది చూద్దాం ఒకసారి ఎలా ఉందనేది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనకి హార్డ్ డిస్క్ పైన సోనీ బ్రాండింగ్ అనేది ఉంది. హార్డ్ డిస్క్ చూస్తే చాలా ప్రీమియం లుక్ అనేది ఉంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు. ఇక్కడ మనకి USB కనెక్ట్ చేయడానికి ఇచ్చారు పోర్ట్ అనేది. నెక్స్ట్ సైడ్ చూసుకున్నట్లయితే చాలా స్మూత్గా ఎడ్జెస్ ఉన్నాయి. బాటంలో చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనం దీనికి ఏంటంటే ఈ USB అనేది మనకి ల్యాప్టాప్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది, ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ. నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే మనకి హార్డ్ డిస్క్కి కనెక్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇది ఒకసారి కనెక్ట్ చేస్తాను. నేను ఏ డివైస్కి ఇది కనెక్ట్ అవుతుంది అనేది ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు నా యొక్క మొబైల్కి అనేది కనెక్ట్ చేయబోతున్నాను. మొబైల్కి OTG అనేది పెట్టాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, నేను మొబైల్ అనేది చెక్ చేస్తాను హార్డ్ డిస్క్ కనెక్ట్ అయిందా లేదా అనేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి HDB1 94 TB అనేది ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనకి మొబైల్కి అయితే ఇది కనెక్ట్ అయింది. నెక్స్ట్ మనకి ఇది ల్యాప్టాప్కి, టీవీకి కనెక్ట్ అవుతుందా లేదా అనేది కూడా మీకు చెక్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హార్డ్ డిస్క్ని ఆసిస్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చూపిస్తాను ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మనకు ఆసిస్ ల్యాప్టాప్లో 3.0 కూడా సపోర్ట్ చేస్తుంది ఒక స్లాట్ అనేది, మీకు తెలిసిన విషయమే. ఇక్కడ చూడొచ్చు మనకి హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా లైటింగ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా హార్డ్ డిస్క్ కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకి హార్డ్ డిస్క్ అనేది చూపించడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు HDB1G అని ఉంది, పార్టీషన్ Gలో ఉంది హార్డ్ డిస్క్ అనేది. ఓకే ఫ్రెండ్స్, మనకు ల్యాప్టాప్ కూడా బాగానే కనెక్ట్ అయింది. యాక్చువల్ ల్యాప్టాప్ మన కంప్యూటర్ కనెక్ట్ అవ్వడానికి తీసుకున్నాము. ఒకసారి టీవీ కూడా కనెక్ట్ చేసి చెక్ చేద్దాం.
ఓకే ఫ్రెండ్స్, నేను యొక్క ఎంఐ టీవీకి కనెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, పైన యూఎస్బీ అని ఒక సింబల్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినది ఇక్కడ చూడొచ్చు మీరు, హెచ్డి B1 931 GB అనేది ఉంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు, 931.6 GB అవైలబుల్ అని చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత దాని నాకు పర్సనల్ ఫైల్స్ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీకు, ఫొటోస్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా ఓపెన్ అవుతున్నాయి. ఒక సబ్స్క్రైబర్ అందరూ అడగడం జరిగింది ఫ్రెండ్స్, అసలు హార్డ్ డిస్క్ సపోర్ట్ చేసే టీవీ చూపించమన్నారు. ఇది కొన్ని చూడొచ్చు. ఇక్కడ నేను ఆ యొక్క ఎంఐ టీవీ కనెక్ట్ చేశాను. హార్డ్ డిస్క్ అనేది ఎంత నీట్గా చూపిస్తుందో చూడొచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసారు కదా ఇప్పుడు ఈ వీడియోలో, మనకి మొబైల్కి అయితే కనెక్ట్ అయింది, డిస్ట్రీగానే కనెక్ట్ అయింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ల్యాప్టాప్ కూడా కనెక్ట్ అయింది ఫైల్. నెక్స్ట్ ఆండ్రాయిడ్ టీవీ కనెక్ట్ చేశాను ఆ యొక్క ఎంఐ టీవీకి. ఎంఐ టీవీలో కూడా చాలా ఎక్సలెంట్ చూపిస్తుంది దాని యొక్క, అంటే కొన్ని చాలా ఫైల్స్ చూపించడం, జస్ట్ ఫొటోస్ వరకు చూపించాను, ఎందుకంటే కొన్ని పర్సనల్ ఫైల్స్ అనేవి ఉన్నాయి. అయితే నాకు ఒక సబ్స్క్రైబర్ కూడా అడగడం జరిగింది ఫ్రెండ్స్, యాక్చువల్గా హార్డ్ డిస్క్ సపోర్ట్ చేసే టీవీలు ఏమైనా చూపించుకొని. మ్యాక్సిమం చాలా వరకు ఆండ్రాయిడ్ టీవీస్ సపోర్ట్ చేస్తాయి హార్డ్ డిస్క్ని, జనరల్ స్మార్ట్ టీవీలు కూడా సపోర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు చెక్ చేసి చూసుకోండి. ఎంఐ టీవీ అయితే 100% వర్కింగ్, మీరు వీడియోలో చూడొచ్చు. అయితే ఈ హార్డ్ డిస్క్ అనేది చూస్ చేసుకున్నానంటే ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నేను చేసిన యూట్యూబ్ వీడియోలు నేను బ్యాకప్ తీసుకుంటూ హార్డ్ డిస్క్లో స్టోరేజ్ చేసుకుందామని. యాక్చువల్ క్లౌడ్ స్టోరేజ్ చేయొచ్చు, క్లౌడ్ స్టోరేజ్ కన్నా మనకి హార్డ్ డిస్క్లో స్టోరేజ్ చేసుకుంటే మన దగ్గర ఉంటాయని బదులంగా ఒక స్వీట్ మెమరీస్ అంతే, మనం అప్పుడప్పుడు చేసినవి ఎలా ఉన్నాయని మనం ఎప్పుడైనా ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడొచ్చు అన్నమాట. అందుకోసం నేను తీసుకున్నాను, ఎందుకంటే మనకి ల్యాప్టాప్ ఉన్న స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోతుంది అందుకని. అయితే నేను హార్డ్ డిస్క్ ఎవరు ప్రిఫర్ చేస్తానంటే, ఎవరికైనా జనరల్ యూసేజ్ ఎవరైనా ఉంటే హార్డ్ డిస్క్ అనేది రిక్వైర్మెంట్ అయితే హార్డ్ డిస్క్ తీసుకోండి. హార్డ్ డిస్క్ అయినా నా యొక్క ప్రిఫరెన్స్ ఏంటంటే, మీ యొక్క ల్యాప్టాప్కి SSD కంపాటబిలిటీ ఉన్నట్లయితే మీ ల్యాప్టాప్ యొక్క హార్డ్ డిస్క్ని ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇటువంటి బాక్స్ ఒకటి అమ్ముతారు, దాన్ని కనెక్ట్ చేసుకుని జాక్స్ ఉంటుంది, అలా యూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా కన్వర్ట్ చేసుకొని మీ ల్యాప్టాప్కి SSD అనేది వేసుకోండి. అప్పుడు ఇంకా చాలా ఫాస్ట్గా పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది ల్యాప్టాప్ అనేది. మనకి హార్డ్ డిస్క్ కూడా, అందులో ఉన్న హార్డ్ డిస్క్ని ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది నా యొక్క సజెషన్ ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను తీసుకుని చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్, నాకైతే ఇది బాగానే యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు అనిపిస్తుంది నాకు, యాక్చువల్గా అందులో SSD వేసి అందులో ఉన్నది ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ చేసుకుంటే బాగుండేదని. కాకపోతే ఇప్పుడు నో నీడ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, హార్డ్ డిస్క్ మనం చూస్ చేసుకునేటప్పుడు మనం బయట ఆఫ్లైన్ మార్కెట్లోకి ఆన్లైన్కి డిఫరెన్స్ ఉంటుంది. ప్రైస్ అనేది ఒక్కొక్కసారి ఈక్వల్గానే ఉంటుంది కంపెనీ ప్రైస్ని బట్టి. మన ఆఫర్లో కొనేటప్పుడు తక్కువగా వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, హార్డ్ డిస్క్ కొనాలనుకునేటప్పుడు చాలా రకాల డిఫరెంట్ ఉంటాయి. బయట షాప్లో ఏంటంటే వాళ్ళు ఎక్కువగా మార్జిన్ ఏది వచ్చేది ఉంటే అది అమ్మడానికి ట్రై చేస్తారు, అదే అమ్మేస్తూ ఉంటారు. కానీ ఆన్లైన్లో తీసుకుంటే ఏంటంటే మనకు కావాల్సింది దాని యొక్క స్పెసిఫికేషన్ మొత్తం డీటెయిల్స్ చూసుకొని కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వారంటీ అనేది ఎవరైనా కామన్, మనకి సోనీ ఇంటర్నేషనల్ వారంటీ 3 years వారంటీ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో స్పీడ్ ఉంటుంది. ఫస్ట్ స్పీడ్ చూసుకోండి మీరు, USB 3.0 USB 3.1 సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి USB 2.0 అయినట్టయితే ఇంకా మీకు తక్కువ రేట్కి వస్తుంది. అవద్దు, అంత పెర్ఫార్మెన్స్ అంత స్పీడే ఉండదు, బాగానే ఉంటుంది డే టు డే యూసేజ్. కానీ నాకు తెలిసి 3.1 అయితే ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్, చాలా ఫాస్ట్గా అనేది మన కంప్యూటర్ నుంచి హార్డ్ డిస్క్ నుంచి కంప్యూటర్కి అనేది డేటా ట్రాన్స్ఫర్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఇప్పుడు నేను మొన్న అన్బాక్స్ చేసిన ల్యాప్టాప్, ఆసిస్ ల్యాప్టాప్ ఉంది, అందులో ఒకటి 3.0 సపోర్ట్ చేస్తుంది, ఒక USB అనేది 2.0 సపోర్ట్ చేస్తుంది. USB 2.0లో పెట్టి డేటా ట్రాన్స్ఫర్ చేస్తే ఒక 5 GB డేటా ట్రాన్స్ఫర్ అవడానికి ఎంత టైం పట్టిందో అదే USB 3.0కి కనెక్ట్ చేసిన డేటా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అందులో హాఫ్ టైమే పట్టింది. అంత ఫాస్ట్గా అనేది డేటా ట్రాన్స్ఫర్ అవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అందుకనే మీరు కొనేటప్పుడు ఒకసారి క్లియర్గా చూసుకొని కొనండి. ఇంకా మీకు డెడికేటెడ్గా హార్డ్ డిస్క్ గురించి డిఫరెన్సెస్ తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి, మీకోసం ఒక స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే ఒక బెల్ సింబల్ వస్తుంది పక్కనే, అక్కడ టచ్ చేసి
యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మిస్ కాకుండా మీ మొబైల్కి నోటిఫికేషన్ పొందవచ్చు.